నేటి పంచాంగం వివరణ 25 డిసెంబర్ 2024 బుధవారం. నేటి ప్రత్యేకత క్రిస్మస్. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణయానం. హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం. తిథి దశమి రాత్రి 10:27 వరకు. నక్షత్రం చిత్త మధ్యాహ్నం 3:14 వరకు. యోగం అతిగండ రాత్రి 9:42 వరకు. కరణం వనిజ ఉదయం 9:12 వరకు. తదుపరి విష్టి రాత్రి 10:27 వరకు. వర్జం రాత్రి 9:37 నుండి 11:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:16 నుండి 1:38 వరకు. యమగండం ఉదయం 8:09 నుండి 9:31 వరకు. అమృత కాలం ఉదయం 8:08 నుండి 9:57 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:11 నుండి 5:59 వరకు. సూర్యోదయం ఉదయం 6:47 సూర్యాస్తమయం సాయంకాలం 5:45. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులన్నీ కూడా కొంత మందకొడిగా సాగే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక విషయాలు నిరాశజనకంగా ఉంటాయి. అలాగే సన్నిహితులతో చిన్నపాటి గొడవలు జరిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి శ్రమాధిక్యత అనేది తప్పకపోవచ్చు. ముఖ్యంగా వ్యాపారులకు వ్యాపార వ్యవహారాలలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి తల్లి గారికి అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మేలు చేస్తుంది. ఇక ఈరోజు ఆర్థిక విషయాలలో నిరాశ ఉంది కనుక రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా కొంత నిరాశజనకంగా ఉంటాయి. ఇంట బయట ఒత్తిడులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు ఆత్మవిశ్వాసం నేర్పుగా ముందుకు సాగడం మీకు ఉత్తమం. అలాగే సన్నిహితులతో వివాదాలు నెలకొనకుండా చూసుకోవడం కూడా ఉత్తమమే. గృహ నిర్మాణ కార్యక్రమాలు ఎవరైతే చేస్తున్నారో వాటిపై పునరాలోచన చేయండి. ఇక ఆరోగ్యంపై శ్రద్ధ కూడా వహించండి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాలు తారుమారయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మరింత పనిభారం పడే అవకాశం అయితే ఉంది. పారిశ్రామికవేత్తలకు క్రీడాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులకు వచ్చిన అవకాశాలు దూరం చేసుకునే అవకాశం ఉన్నందున తొందరపాటు నిర్ణయాలు చేయకుండా ప్రశాంతంగా ఆలోచించండి. ఇక మహిళలకైతే మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. కాబట్టి కుటుంబ సభ్యుల సహకారాన్ని తీసుకోవడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 2, అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు. ఈరోజు మేషరాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలనేవి కలుగుతాయి. మిత్రులతో సభలకు సమావేశాలలో పాల్గొంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. చేపట్టిన ప్రతి వ్యవహారం కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు లభిస్తాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు సమస్యలను అధిగమిస్తారు. అలాగే వృషభ రాశి వారు ఈరోజు సన్నిహితులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి తీరి ఉపశమనాన్ని పొందుతారు. అందరికీ మీరంటేనే ఇష్టపడే రోజుగా చెప్పవచ్చు. ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడతారు. అనుకున్నది సాధించాలనే తపన మీలో ఈరోజు కలుగుతుంది. రాబడి విషయంలో నెలకొన్న స్తబ్దత తొలగుతుంది. ఆలయాలను ఆశ్రమాలను సందర్శిస్తారు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి బాధ్యతనైనా అవలీలగా పూర్తి చేయగలుగుతారు. ఇక పారిశ్రామికవేత్తలకు రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు చేసే అవకాశం వస్తుంది. విద్యార్థులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నీలం. ఈరోజు వృషభ రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే సన్నిహితులతో మాట పట్టింపులు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ధనపరమైన ఇబ్బందులకైతే మీకు ఇబ్బందులు ఎదురై చాలా సతాయిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో స్వల్ప అవంతరాలు కలుగుతాయి.
ఇక ఎవరైతే నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ వృధాగా పోతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత స్వల్ప లాభాలు అయితే కనిపిస్తున్నవి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నం చేస్తున్నారో వారికి నిరాశ అనేది తప్పకపోవచ్చు. ఇక ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే కొంత గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులు కూడా మీ అభిప్రాయాలను వ్యతిరేకించే అవకాశం అయితే కనిపిస్తుంది. ధార్మిక కార్యక్రమాలలోనూ చేపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆశలు ఫలించక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు బాధ్యతలపై కొంత అయోమయం అనేది నెలకొంటుంది. ఇక రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు కొత్త సమస్యలు అనేవి ఎదురవుతాయి. ఇక విద్యార్థులకు వచ్చిన అవకాశాలు సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా మహిళలకి ఈరోజు ప్రోత్సాహకరం అనేది తగ్గిపోతుంది. కుటుంబ సభ్యుల సహకారం కూడా లేకుండా పోతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు. ఈరోజు మిథున రాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే ముఖ్యమైన వ్యవహారాలన్నింటిలో కూడా విజయాన్ని పొందుతారు. ఆప్తుల నుండి కీలక సమాచారం ఒకటి అంది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి నూతన వాహన యోగం కూడా ఉంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు కూడా ఆశించిన మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. ఇక ఈరోజు కొన్ని సమస్యల నుండి బయటపడే అవకాశం కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. కార్యక్రమాలన్నీ కూడా అనుకున్నట్టుగానే పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా అంచనాలకు తగినట్టుగా ఉంటుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఎంతటి వారినైనా వాగ్దాటితో ఆకట్టుకోగలుగుతారు. ఖరీదైన వాహనాలను కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి ఈరోజు ఉత్సాహంతో అడుగులు ముందుకు వేసి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు స్వయం కృషితో విధులను నిర్వహిస్తారు. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు పట్టుదల అనేది పెరుగుతుంది. దానితో విజయం అనేది లభిస్తుంది. ఇక విద్యార్థులు శుభవార్తలను అందుకుంటారు. మహిళలకు కొంత ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు నీలం. ఈరోజు కర్కాటక రాశి వారు దుర్గాదేవి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన వ్యవహారాలలో కొంత అవంతరాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక అనవసరమైన దూర ప్రయాణాలు చేసే సూచనలు కూడా ఉన్నవి. కాబట్టి మీరు ముఖ్యమైన పనుల మీద మాత్రమే దూర ప్రయాణాలు చేయడానికి సంసిద్ధం అవ్వండి. అలాగే ఈరోజు సింహరాశి వారిని స్వల్ప అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు కొంత మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు చికాకులు తప్పకపోవచ్చు. ఇక ఈరోజు రుణదాతల నుండి ఒత్తిడి అనేది ఎదుర్కొంటారు. అలాగే సింహరాశి వారు ఈరోజు ఆర్థిక పరిస్థితిని సరిగ్గా అంచనా వేయలేక తొందరపడతారు. ఇక ఈరోజు అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అలాగే సింహరాశి వారికి మిత్రులతో అకారణంగా తగాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొద్దిపాటి చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. పెట్టుబడుల కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో ఈరోజు ప్రయత్నించకుండా ఉండడమే మీకు మేలు చేస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ప్రతిబంధకాలను ఎదుర్కొంటారు. రాజకీయవేత్తలు, పారిశ్రామిక రంగాల వారికి వ్యతిరేక పరిస్థితులు ఎదురై సతమతమవుతారు. ముఖ్యంగా విద్యార్థులకు గందరగోళ పరిస్థితి అనేది నెలకొంటుంది. ఇక మహిళలకి సోదరులతో కలహాలు కలిగే అవకాశం ఉన్నందున కొంత మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు 7, అనుకూలమైన రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. ఈరోజు సింహరాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యా రాశి వారికి ఈరోజు రోజువారీ రాశి ఫలాలను చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక సమస్యలు కొంత పరిష్కార దిశగా సాగుతాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. అలాగే కన్యా రాశి వారు ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు.
ఇక ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఈరోజు వాతావరణం అనేది ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే కన్యా రాశి వారు ఈరోజు ప్రముఖులను కలుసుకొని ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. అలాగే అప్రయత్నంగానే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి అవుతాయి. మిత్రులు మీ సలహాలను పాటించి మిమ్మల్ని మెచ్చుకుంటారు. అలాగే ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నం చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగం దక్కే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఊహించని రీతిలో ఆహ్వానాలు అంది ఆశ్చర్యపోతారు. ఇక దీర్ఘకాలిక సమస్యలు తీరి ఉపశమనాన్ని పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సేవలకు గుర్తింపు అనేది లభిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు గౌరవ పురస్కారాలు అందుకునే అవకాశం అయితే ఉంది. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు అనేవి దక్కవచ్చు. విదేశీ విద్యా అవకాశం కూడా దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి సంతోషకరమైన ఒక సమాచారం అందుతుంది. ఇక కన్యా రాశి వారికి ఈరోజు అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు నలుపు, ప్రతికూలమైన రంగు గులాబీ. ఈరోజు కన్యా రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగం దక్కే అవకాశం అధికంగా కనిపిస్తుంది. పట్టుదలగా ప్రయత్నించండి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే మిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఇక వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక ఈరోజు పడిన శ్రమకు తగిన ఫలితాన్ని పొందగలుగుతారు. ధార్మిక కేంద్రాలను సందర్శిస్తారు. అలాగే బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆస్తి వ్యవహారాలలో ఉన్న చిక్కులను తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు ఊహించిన రాబడి అనేది దక్కుతుంది. ఇక కీలక నిర్ణయాలపై ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు చేయకుండా కాస్త జాగ్రత్త వహించండి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఎదురు చూస్తున్న పెట్టుబడులు అనేవి అందుతాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి అనేది తొలగిపోతుంది. ఇక రాజకీయవేత్తలకు కొన్ని సమస్యల నుండి బయటపడే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక మహిళలు తమ అంచనాలను అందుకోగలుగుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు. ఈరోజు తులారాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సన్నిహితులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా సాఫీగా సాగుతాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి నూతన వాహన యోగం కూడా కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుని అమలుపరచడం లాభాలను ఇస్తుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా కాలంగా ఉన్న సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి ప్రముఖులతో పరిచయాలనేవి కలుగుతాయి. ఇక పుణ్యక్షేత్రాలను, ఆశ్రమాలను సందర్శిస్తారు. మిత్రులతో కష్టసుఖాలను పంచుకొని ఆనందంగా గడుపుతారు. అలాగే ఒక వార్త మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈరోజు ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు తమ సత్తా చాటుకుని లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు విధి నిర్వహణలో ఉన్న ఆటుపోట్లను తొలగించుకునే సమయంగా ఈరోజు చెప్పవచ్చు. క్రీడాకారులకు, చిత్ర పరిశ్రమ వారి యొక్క కృషి అనేది ఫలిస్తుంది. ఇక విద్యార్థులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మంచి ఉన్నతి అనేది కలుగుతుంది. ఇక మహిళలకి భూలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక వృశ్చిక రాశి వారికి రోజు అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చిన్ననాటి మిత్రులతో ఊహించని వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ముఖ్యమైన వ్యవహారాలలో మీరు చేసే ఆలోచనలు స్థిరంగా ఉండక నష్టపోతారు. అలాగే కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో ఆటంకాల వలన వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు వారి యొక్క ప్రతిభ అనేది వెలుగులోకి వస్తుంది.
అలాగే ధనుసు రాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు కొంత ఆశించిన విధంగా ఉంటాయి. శ్రేయోభిలాషులతో ముఖ్య విషయాలను చర్చిస్తారు. అలాగే విలువైన వస్తువులను సమకూర్చుకోగలుగుతారు. ప్రముఖులతో పరిచయం చేసుకుని వారి సహాయాన్ని స్వీకరిస్తారు. ధార్మిక కేంద్రాలను సందర్శిస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేసే ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయి. ఇక వ్యాపారం అనే జగత్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో చిక్కులు తొలగిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని బాధ్యతల నుండి బయటపడగలుగుతారు. ఇక రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ఎటువంటి నిర్ణయమైనా ఫలించే రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి సమస్యల నుండి విముక్తి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు. ఈరోజు ధనుసు రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారిని చూసుకున్నట్లయితే ఆత్మీయుల నుండి ఊహించని ఆహ్వానాలను అందుకుంటారు. అలాగే గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో అనుకున్న లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న మార్పులను పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారికి అనేక రకాల ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. అదనపు రాబడి అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు మకర రాశి వారికి పరపతి కలిగిన వారితో పరిచయాలు లాభాన్ని ఇస్తాయి. కొన్ని ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొంటారు. అలాగే పెండింగ్ కార్యక్రమాలను సైతం పూర్తి చేస్తారు. సన్నిహితులతో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక దేవాలయాలను సందర్శిస్తారు. స్థిరాస్తి లాభం కూడా కలుగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తొలగిపోతాయని చెప్పవచ్చు. కుటుంబంలో సంతానపరంగా ఉన్న చికాకులు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. ఇంటిలో వివాహాది శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే బంధువులు తిరిగి మీ దగ్గరికి చేరుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను పొందడం తథ్యమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు లభించే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు కొత్త ఆశలను చిగురిస్తాయి. విద్యార్థులకు మంచి విద్యా అవకాశాలు లభిస్తాయి. మహిళలకు మరింత బిజీగా గడిపే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. మకర రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే చేపట్టిన వ్యవహారాలలో పురోగతి అనేది కనిపిస్తుంది. ఆస్తి వివాదాలు కూడా అవుతాయి. అలాగే బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ఇక విలువైన వస్త్రాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు అధికమైన లాభాలను గడిస్తారు ఈరోజు. ఇక ఉద్యోగస్తులు ఆశించిన పురోగతిని సాధిస్తారు. అలాగే ఈరోజు కుంభరాశి వారు పాత రుణాలను తీర్చగలుగుతారు. అలాగే కుంభరాశి వారు ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వేగవంతం చేస్తారు. కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు తెలుసుకుంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కార దిశగా సాగుతాయి. సన్నిహితుల నుండి ఊహించని ఆహ్వానాలను అందుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. ప్రత్యర్థుల నుండి మరింత నేర్పుగా బయటపడగలుగుతారు. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు ఈ ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు. నిర్మాణ కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. రావాల్సిన సొమ్ము అప్రయత్నంగానే లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి సానుకూలమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు విధి నిర్వహణలో వారి యొక్క సేవలకు విశేషమైన గుర్తింపు అనేది లభిస్తుంది. రాజకీయ వర్గాల వారికి మరింత సంతోషదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం అనేది అందుతుంది. విద్యార్థులకు మంచి విద్యా అవకాశాలు అనేవి వస్తాయి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు సన్నిహితులతో వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా వేయవలసి రావచ్చు. అడుగడుగున ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం అనేది కనిపించదు. బంధువులతో శుభకార్యాల విషయమై చర్చలు చేస్తారు. ఇక వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట ఒత్తిడిని ఎదుర్కొంటారు. అలాగే ఈరోజు మీనా రాశి వారు దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు.
దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలలో పురోగతిని సాధిస్తారు. ఇక సోదరులకు మీ ఆలోచనలు, అభిప్రాయాలు నచ్చుతాయి. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో ఉన్న అవంతరాలు కొంతవరకు తొలగించుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఇక ఎంతటి కార్యమైనా ఈరోజు పట్టుదలతో ముందుకు తీసుకెళ్లడం మాత్రం ఉత్తమం. శుభకార్యాలకు హాజరై ముఖ్యులను కలుసుకుంటారు. అలాగే ఆర్థిక పరిస్థితిని అంచనా వేయకుండా ఖర్చులు చేయడం మాత్రం మీకు కొంత ఇబ్బందిని కలిగిస్తుంది. కాబట్టి పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు చికాకులను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పనిభారం పెరిగి సవాలుగా నిలుస్తుంది. పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి కొత్త సమస్యలు ఎదురవచ్చు. ఇక విద్యార్థులు మంచి అవకాశాలను చేజార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి మనశ్శాంతి అనేది లోపిస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. ఈరోజు మీనరాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.